సార్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, ఓకే కొంచెం సేఫ్ సెక్యూర్ ఫీల్ వచ్చింది, ఓకే నేను కూడా అఫోర్డ్ చేయగలను ఈ బ్లాక్ దాటాక. సార్ మ్యాక్సిమం వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఈ మధ్య బాగా యూకే వెళ్తున్నారు మేడం స్టూడెంట్స్. యూఎస్ఏకి బాగా టగ్ ఆఫ్ వార్లో నడుస్తుంది యూకే ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్లో బాగా పెరిగిపోయినాయి. స్టూడెంట్స్కి కూడా వీసా గ్యారంటీ కాబట్టి ప్లస్ ఆప్షన్స్ కూడా బాగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా ఆప్షన్స్ యూకే ఎక్కువ ఇస్తుంది విత్ వెరీ లో కాస్ట్, చాలా తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు మనం మెజారిటీ యూఎస్ఏ అనుకున్నాం అనుకోండి, ఒక 20-25 lakhs అనేది బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు యూకే 12 lakhs 15 lakhs కంప్లీట్ అయిపోతుంది. మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ తక్కువ కాస్ట్లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ అందుతుంది, ప్లస్ వెళ్ళగానే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి చేసుకోవడానికి అన్ని విధాలుగా. సో మెజారిటీ స్టూడెంట్ సెక్షన్ వచ్చేసి మధ్య ఇప్పుడు మొత్తం యూకేకి మారింది. దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చేసి యూఎస్ఏ ఎప్పటికీ ఉండేదే, కొంచెం ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడిచేది యూకే అండ్ యూఎస్. సార్ ఇప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు పలానా యూనివర్సిటీకి, అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అనేది ఏమి సబ్మిట్ చేయాలి, ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఎలా పెడితే బెస్ట్, అవన్నీ మీరే సజెస్ట్ చేస్తారు? మొత్తం మేడం మీకు స్టార్టింగ్ ఒక స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళనే మీరు చూసారు ఇంతమంది మనము డైరెక్ట్ అయ్యప్ అయ్యి ఉండి ఒక 25 బ్యాంక్స్ తోటి ఎన్బిఎఫ్సిస్ తోటి ఉండి ఇక్కడ చేస్తున్నాం కదా. సేమ్ అదే విధంగా డే 1 నుంచి పాస్పోర్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం మేము అప్లికేషన్స్ అనేటివి. ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మనమే ఇస్తాము, యూనివర్సిటీ అప్లికేషన్స్ మనమే పెడతాము, యూనివర్సిటీతోనే మనమే ఫాలోఅప్లో ఉండి యూనివర్సిటీ నుంచి కావాల్సిన రిక్వైర్డ్ I-20 కానివ్వండి, లేకుంటే క్యాష్ కానివ్వండి, ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా మనమే తెప్పించి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోను ఈ డాక్యుమెంట్స్, దానితో పాటు వీసా అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఒకటే బిల్డింగ్లో ఒకటే ప్లేస్లో కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ మళ్ళీ బయట వేరే వేరే ప్లేసెస్కి తిరగకుండా అన్నీ ఒకటే దగ్గర అందుబాటులో ఉంచాం మనం. ఓకే, అమేజింగ్ సార్. సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఆఫీస్లోకి ఎంటర్ అయితే ఇదొక చోట అదొక చోట ఇదొక చోట అనేది ఎప్పటి నుంచో ఉన్నది కామన్గా, కానీ ఒకటే చోట ఫ్లోర్ వైజ్ ఇలా అరేంజ్ చేయాలి అంటే ఈ ఫీల్డ్లో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ, స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం మీకు అవగాహన ఉంటే కానీ ఇంత కీన్గా ప్లాన్ చేయాలి. సో నెక్స్ట్ ఫ్లోర్ ఏంటి సార్? మీరు చెప్పారు ఫ్లోర్ వైజ్ ఒక్కో ఫ్లోర్ అంతా మనం చూసారు మీరు ఆల్రెడీ. ఫిన్టెక్ సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఎడ్యుకేషన్ లోన్స్, ఫ్లైట్ టికెట్, అకామిడేషను, సిమ్ కార్డు, క్రెడిట్ కార్డు, దాంతోపాటు మనకు అక్కడ యూఎస్ఏకి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. అది అన్నీ కూడా ఇక్కడే ఒకటే ప్లేస్లోనే కంప్లీట్ అయ్యింది. దట్ ఈస్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్.